ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం ఆలోచనను ఏపీ ప్రభుత్వం తక్షణమే విరమించుకోవాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల లక్షలాది ఆటో కార్మికులు జీవనోపాధి కోల్పోతారని అన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని విరమించుకోకపోతే రానున్న ఎన్నికల్లో ఉచిత బస్సు ప్రయాణం పథకంపై మేనిఫెస్టోలో పెట్టే రాజకీయ పార్టీలకు తమ సత్తా చాటుతామని ఆటో కార్మికులు హెచ్చరించారు. కోనసీమ కేంద్రమైన అమలాపురంలో వేలాదిగా ఆటో కార్మికులు నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనిపై మరింత సమాచారం మా కోనసీమ ప్రతినిధి విశ్వనాథ్ అందజేస్తారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం అనే మేనిఫెస్టో వివాదం ఆంధ్రప్రదేశ్ లో రగడరావుతోంది. ప్రధానంగా ఆటో వాళ్ళ ఆందోళన సిద్ధపడుతున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రమైన అమలాపురంలో కోనసీమ వ్యాప్తంగా ఆటో కార్మికులంతా తరలి వచ్చి తమ ఆందోళన చేపడుతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అంతేకాదు ఏదైతే సౌత్ లో ఉందో సౌత్ లో ఇప్పటికే మిగిలిన రాష్ట్రాల్లో ఇంప్లిమెంటేషన్ ఉంది. ఈ విధానం కరెక్ట్ కాదు, ఆటో కార్మికుల ఉపాధికి గండి కొడుతుందని చెప్పి నిరసన ఆందోళన ర్యాలీ తెలియజేస్తున్న పరిస్థితి. చెప్పండి, ఏదైతే ఈ యొక్క నిరసన ఎందుకు చేపడుతున్నారు, అసలు మీ ప్రధాన డిమాండ్ ఏంటి? నమస్తే అండి, నా పేరు ఓటాల వెంకటేష్, ఆంధ్ర ఆటో వాళ్ళ జిల్లా జనరల్ సెక్రటరీ, అంబేద్కర్ కోనసీమ జిల్లా. మేము ఏదైతే రాజకీయ పార్టీలు ప్రధానంగా అధికారంలో పరమావధిగా వాళ్ళు ఈ రోజుల్లో ప్రవేశపెడతాలు పెట్టిన ఉచిత బస్ సర్వీస్ మహిళలకి అని నిలవడం వల్ల ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 20 లక్షల కుటుంబాలు మేము రోడ్డును పడే అవకాశం ఉంది. మేము ప్రత్యక్షంగా ఆటో రంగంలోనే కాకుండా ప్రైవేట్ గా కూడా ఈ రంగం మీద అనేక రంగాలు ఆరోపణలు ఉన్నాయి కాబట్టి మేమందరం రోడ్డు మీద పడే పరిస్థితి. కాబట్టి ఏ అధికార పార్టీ అయినా సరే ఈ యొక్క డిమాండ్ ని వెంటనే విరమించుకోవాలని మేము తెలియజేస్తున్నాం. అంటే ఏదైతే మహిళలకి ఉచిత ప్రయాణం ఉందో దీనివల్ల మీ ఆటో కార్మికులకి ఏం నష్టం? అసలు ఖచ్చితంగా జీవనోపాధికే విఘాతం కలుగుతుంది సార్. ఈ మహిళలు ఎక్కువగా ఆటోల్లో ప్రయాణం చేస్తుంటారు. ఈ మహిళలకే ఉచిత పథకం వల్ల పూర్తిగా ఆటో సోదరులు వారి కుటుంబాలు రోడ్డును పడే పరిస్థితి ఉంది సార్. దీన్ని బట్టి ప్రభుత్వం ఏదైనా అది ప్రతిపక్షం అవునే ప్రధాన పక్షం అవునే వెంటనే ఇదేదో ఉందో మహిళలకు ఉచిత పథకం ఏదైతే ఉందో అది వెంటనే విరమించుకొని ఎడల ఈ ఉధృతమైన ఉద్యమంలోకి వెళ్ళవలసి ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటాం. మీరు ఆటో కార్మికులు ఏ విధంగా ఈ యొక్క మేనిఫెస్టోలో పెట్టిన దానికి ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ తీసుకొస్తే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు భవిష్యత్తులో? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆటో వాళ్ళ అధ్యక్షుడు, నా పేరు వాసంశెట్టి సత్యరాజు. ఈరోజు విజయనగరం యువకుల మేనిఫెస్టోలో ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. సరే అని చెప్పేసి 4 రోజులు పోయిన తర్వాత గ్రూప్ లో వాట్సాప్ లో మెసేజ్ లో కూడా చూస్తుంటే అధికార పక్షం కూడా మేము కూడా పండక్కి మేము ఉచిత మహిళలకు బస్సు విధానం ఇస్తామని చెప్పేసి చెప్పడం డైరెక్ట్ గా కాకపోయినా ఇండైరెక్ట్ గా మాకు తెలుస్తా ఉంది. సుమారు తెలంగాణలో కర్ణాటక మాదిరిలో కూడా ఆటో కార్మికులు ఇయ్యాలకి రోడ్డును పడి 20 రోజుల నుంచి అధోగతి పాలైపోయి అడుక్కుంటున్నాం అని చెప్పి రోడ్ల మీద అన్ని చూస్తున్నా కానీ ఈ ప్రభుత్వం కూడా మళ్ళీ అలాగా సంక్రాంతికి అని నెలాఖరికి అని రిలీజ్ చేస్తానంటాం. మాకు మీడియా ద్వారా ఆందోళన కనిపిస్తుంది. పిల్లలు పెద్దలు మా చుట్టాలు అందరితోటి మేము రోడ్డు మీద కూర్చున్న పరిస్థితి వస్తుందని ప్రభుత్వానికి ప్రధానంగా ఏదైతే ఆటో కార్మికుల ఆందోళనలో భాగంగా ఈ ఆందోళన రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీవ్రతరం చేస్తాం. ప్రభుత్వం నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో తమ కుటుంబాలతో కూడా రోడ్ల మీద కూర్చొని ఆందోళన చేస్తామని చెప్తున్నారు. ప్రభుత్వం ఆటో కార్మికులను ఆదుకోవాలి, తమ యొక్క మేనిఫెస్టోలో రాజకీయ స్వార్థాల కోసం ఇటువంటి చర్యలు చేపడితే తమ కుటుంబాలు జీవనోపాధి నష్టపోతామని చెప్తున్న పరిస్థితి. కోనసీమలో ఈ రోజు వేలాది తమ వచ్చి ఆందోళన చేస్తున్నారు.